10వ తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చాలా మంది విద్యార్థులు గంటల తరబడి చదువుతున్నారు. కానీ కేవలం ఎక్కువసేపు చదవడం కాదు, సరైన ప్రణాళికతో చదవడం ముఖ్యం. సరైన పద్ధతిలో చదివితే 10 జీపీఎస్ సాధించడం చాలా సులభం. ఇక సైన్స్ ఎలా చదవాలో కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకుందాం. ఫిజికల్ సైన్స్లో కాంతి రసాయన బంధం, మూలకాల వర్గీకరణ వంటి ముఖ్యమైన పాఠాలపై దృష్టి పెట్టాలి. కాంతి పరివర్తనం, వక్రీభవనం, మానవ కన్ను, విద్యుత్ మోటార్ వంటి డయాగ్రామ్స్ ను బాగా ప్రాక్టీస్ చేయాలి. గత 5 సంవత్సరాల ప్రశ్నాపత్రాలు తప్పకుండా చూడాలి. ఇలా చేస్తే ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయో అర్థమవుతుంది. ఇక బయాలజీలో పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, ప్రత్యుత్పత్తి వంటి ముఖ్యమైన పాఠాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. హృదయం నిర్మాణం, మూత్రపిండాలు, నాడీకణం, మెదడు, పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వంటి పాఠాలను ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. ఇక ఇంగ్లీష్లో మార్కులు ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. ప్రోస్ అండ్ పోయట్రీలో కథలోని ముఖ్యమైన సంఘటనలు, పాత్రల స్వభావాలు తెలుసుకోవాలి. పార్ట్ బిలో టెన్సెస్, యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, ప్రిపోజిషన్, లెటర్ రైటింగ్, ఎస్సే, డైరీ ఎంట్రీ వంటి ఫార్మాట్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక గణితంలో టాప్ స్కోర్ కోసం చిట్కాలు. గణితంలో మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, వర్గ సమీకరణలు, శ్రేణులు, సంఖ్యాశాస్త్రం వంటి చాప్టర్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్లు వచ్చే ప్రశ్నలను కూడా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. చాలామంది విద్యార్థులు గణిత పరీక్ష సమయంలో టెన్షన్ పడతారు. అందుకే ప్రశ్నాపత్రం వచ్చిన తర్వాత ముందుగా అన్ని ప్రశ్నలు ఒకసారి చదవాలి. తెలిసిన ప్రశ్నలతో ప్రారంభం చేస్తే సమయం కూడా సేవ్ అవుతుంది, మార్కులు కూడా ఎక్కువ వస్తాయి. ఇక జీవశాస్త్రంలో 40కి 40% ఎలా సాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాఠాలను అర్థం చేసుకుంటూ చదివితే జీవశాస్త్రంలో పూర్తి మార్కులు సాధించడం కష్టం కాదు. ఫ్లో చార్టులు, పట్టికలు, గ్రాఫ్లుపై దృష్టి పెట్టాలి. అలాగే అవయవదానం, నీటి పొదుపు, ఇంధన వనరులు, బాల్య వివాహాలు వంటి సామాజిక అంశాలపై కూడా ప్రశ్నలు రావచ్చు. ఇక చివరి చిట్కా, పరీక్షలో జవాబులు రాస్తున్నప్పుడు హెడ్డింగ్స్ క్లియర్గా అండర్లైన్ చేయండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే మూల్యాంకనంలో మంచి మార్కులు వస్తాయి. సరైన ప్రణాళిక ప్లస్ క్రమశిక్షణతో చదివితే ఎస్ఎస్సిలో టాప్ అవ్వడం మీ చేతిలోనే ఉంది.